అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ఫ్రూట్ కస్టర్డ్ తయారీ విధానం తెలుసుకుందాం. చూస్తున్నాం కదా, ద్రాక్షాలు, యాపిల్, దానిమ్మ, అరటిపళ్ళు, బొప్పాయి తీసుకున్నాను, జీడిపప్పు కూడా తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, అదేనండి ఫ్రూట్ కస్టర్డ్ తయారీ. అలాగా ఫ్రూట్ కస్టర్డ్ పౌడరు ఒక 3 స్పూన్లు వేసుకుని కొంచెం నీళ్లు పోసుకోవాలండి. గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకొని మనకు సరిపడంత వేసుకోవాలి. ఎన్ని గ్లాసులు కావాలనేది చూసుకొని వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్లు అయ్యేలాగా వేసుకున్నానండి. దానిలో వాటర్ కూడా పోసి చక్కగా నీళ్ళుగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఉండలుగా ఉండకూడదు. చక్కగా అది చూస్తున్నాం కదా, చక్కగా దాన్ని స్పూన్తో తిప్పుతూ ఉంటే చక్కగా ఉండలు లేకుండా కలిసిపోయిద్దండి. అలా తిప్పి మనం కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పాలు స్టవ్ మీద మరగబెట్టుకోవాలండి. ఫస్ట్ పాలు కాగిన తర్వాత మీగడ అనేది పట్టకుండా చక్కగా గంటితో తిప్పుకోవాలి. అలాగే మరి కలుపుకొని ఉంచినటువంటి ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ను కూడా మనం రెడీగా పెట్టుకొని కాగుతూ ఉన్నటువంటి పాలల్లో ఈ ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ కూడా కలిపినటువంటి ఈ నీళ్ళను కూడా పాలల్లో పోస్తూ కలుపుతూ ఉండాలి. అట్లాగే ఇంకా మరి ఒక విషయం చెప్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని నమ్ముతున్నాను. అలాగే కలిపిన తర్వాత పంచదార, మనం స్వీట్ ఎంత తింటే అంత, అంటే కొంచెం తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే వాటిలో స్వీట్ ఉంటుంది కాబట్టి. పంచదార కూడా వేసుకొని చక్కగా తిప్పుతూ ఉండాలండి. అలా తిప్పిన తర్వాత చూడండి, కొంచెం గట్టిగా, అంటే ఇవి ఫ్రూట్ కస్టర్డ్ పాలు, ఇవి ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ కలిపిన తర్వాత కొంచెం దగ్గరకు వస్తుందండి, చిక్కబడుతుంది అన్నమాట. చిక్కబడినప్పుడు కూడా మనం తిప్పుతూ ఉండాలి. అట్లా చిక్కబడిన తర్వాత ఏం చేయాలంటే, ఈ మనం తయారు చేసినటువంటి స్టవ్ మీద తయారు చేసింది ఇది మరి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చక్కగా ఐస్ క్రీమ్ లాగా చక్కగా గట్టి పడుతుంది. అప్పుడు ఫ్రిడ్జ్లోంచి గిన్నెలోంచి తీసుకున్న తర్వాత చూస్తున్నాం కదా, ఇందాక నేను చూపించాను కదండి ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసినవన్నీ చక్కగా మనం ఇందులో వేసుకుని చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. కలుపుకోవాలండి. అలాగే మరి జీడిపప్పు కూడా మనం వేసుకోవాలి. చూడండి, అది చక్కగా తిప్పుతూ ఉండాలండి. చూస్తున్నాం కదా, మరి ఐస్ క్రీమ్ టైప్లో ఎంత చక్కగా చిక్కగా ఉందండి ఈ ఫ్రూట్ కస్టర్డ్. ఇంకా మరి చూస్తున్నాం కదా, చాలా 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 బాగుంటుందండి. ఎందుకంటే అన్ని ఫ్రూట్స్ కూడా వేసాము. అలాగే ఇప్పుడు జీడిపప్పును కూడా చివరిలో జీడిపప్పును కూడా యాడ్ చేసామండి. జీడిపప్పు కూడా చాలా మనకి ఆరోగ్యానికి మంచిగా శక్తి ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది. అలా చూడండి, ఒక కప్పులో చక్కగా చాలా బాగున్నట్లుంది. దీనిలో ఏమేమి వేశారు? ఇది చాలా యాపిల్, అరటిపండు, కస్టర్డ్ జీడిపప్పు తయారు చేసుకుని మనం తింటే చాలా బాగుంది. చల్లగా టేస్ట్ చేద్దాం, హాయిగా తినొచ్చు. సూపర్ గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్.